కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యతో ఆప్ అధినేత కేజ్రీవాల్ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, అసలు కేంద్ర మంత్రి వెంకయ్యతో కేజ్రీవాల్ కలవడం వెనుక ఆంతర్యం ఏంటి? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడును కలుసుకున్నారు. కొద్దిసేపటి కిందటే 10 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఢిల్లీ అనధికార కాలనీలకు సంబంధించినటువంటి సమస్యపై అరవింద్ కేజ్రీవాల్ వెంకయ్య నాయుడుతో చర్చలు జరిపారు. ఢిల్లీలో సుమారు 60 లక్షల మంది అనధికార కాలనీలో నివసిస్తున్నారు. వారందరికీ ఇళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి అంశంపైన అరవింద్ కేజ్రీవాల్ వెంకయ్య నాయుడుతో డిస్కస్ చేశారు. ఇదివరకే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. సో దాన్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేటువంటి అంశంపై డిస్కషన్ జరిగింది. అట్లాగే ఢిల్లీలో పార్కింగ్ అనే సమస్య చాలా తీవ్రంగా ఉంది. వాటితో పాటు స్కూళ్ళు, హాస్పిటల్ చాలా తక్కువగా ఉన్నాయి. వీటిని కూడా మరీ ఎక్కువ పెంచాలనేటువంటి అంశంపై కూడా డిస్కషన్స్ జరిగాయి. ఇక వీటితో పాటు ఢిల్లీకి ఇప్పుడు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేదు. సో దానికి ఫుల్ స్టేట్ హుడ్ ఇవ్వాలనేటువంటి అంశంపై కూడా చర్చించినటువంటి సమాచారం. ఇక ఈరోజు సాయంత్రం ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కలవబోతున్నారు. ఆ తర్వాత అంతకంటే ముందు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలవబోతున్నారు. రేపు ప్రధానమంత్రిని కలవాలని అపాయింట్మెంట్ కోరారు. బహుశా రేపు అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవబోతున్నారు. సో అరవింద్ కేజ్రీవాల్ ఇక డే 1 నుంచి ఆయన కార్యరంగంలోకి దూకినట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆయన 14వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకంటే ముందే ఆయన బీజేపీ ప్రముఖ నేతల్ని, కేంద్ర మంత్రులంతా కలుసుకొని సత్సంబంధాలు నెలకొల్పేటువంటి ప్రయత్నం చేశారు. గతానికి అంటే భిన్నంగా ఈసారి అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలి కనబడుతుంది. గతంలో ఆయన ఒక సంఘర్షణటువంటి టస్ల్ మోడ్లో ఉండేవాడు గవర్నమెంట్తో. కానీ ఈసారి ముందుగానే నిన్న ఆయన సంచలన విజయం నమోదు చేశాడు. సునామీ లాంటి 27 స్థానాలు గెలుచుకొని ఒక కొత్త రాజకీయానికి తెరతీశాడు. ఆయన కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలనుకుంటున్నాడు. అందులో భాగంగానే తొలిసారిగా ఆయన రెగ్యులర్ ఇంటరాక్షన్ అవసరం. పట్టణాభివృద్ధి శాఖ మొత్తం కూడా డీడీఏ కానీ ఎంసీడీ అంతా కూడా వెంకయ్య నాయుడు చేతిలో ఉంది కనుక ఆయనతోటి కోఆపరేషన్ కోసం ఈరోజు ఆయన అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ఆయనతో చర్చలు జరిపారు. వెంకయ్య నాయుడు కూడా ఢిల్లీకి డెవలప్మెంట్ కోసం పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఢిల్లీ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో సహకరిస్తామని కేజ్రీవాల్కు హామీ ఇచ్చారు. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.